పోలీసులకు లొంగిపోయాడు. లగచర్ల దాడి కేసులో A2 సురేష్. దాడి జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నాడు సురేష్. ఇన్ని రోజులుగా సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీరా పోలీసుల ముందు లొంగిపోయాడు సురేష్. నిందితుడిని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పోలీసులకు లొంగిపోయాడు. లగచర్ల దాడి కేసులో A2 సురేష్. దాడి జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నాడు సురేష్. ఇన్ని రోజులుగా సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీరా పోలీసుల ముందు లొంగిపోయాడు సురేష్. నిందితుడిని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పోలీసులకు లొంగిపోయాడు. లగచర్ల దాడి కేసులో A2గా ఉన్న సురేష్. దాడి జరిగిన నాటి నుంచి సురేష్ పరారీలో ఉన్నాడు. ఇన్ని రోజులుగా సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీరా పోలీసుల ముందు లొంగిపోయాడు సురేష్. నిందితుడిని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, చెప్పండి. జిల్లా లగచర్లలో జరిగినటువంటి దాడి ఘటన వ్యవహారంలో నిందితుడైనటువంటి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి భోగమని సురేష్ కొద్దిసేపటి క్రితమే ఆయన కొడంగల్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు లొంగిపోవడం జరిగింది. అయితే మొదట లఘుచర్ల దాడి ఘటనలో చూసినట్టయితే ఈయన A2గా ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి A1గా ఉన్నప్పటికీ పోలీసుల దర్యాప్తులో చూసినట్టయితే ప్రధాన నిందితుడిగా ఇతని దర్యాప్తులలో మొత్తం భోగమని సురేష్ కలెక్టర్తో పాటుగాను అదేవిధంగా రెవెన్యూ అధికారులపైన హత్యాయత్నము అదేవిధంగా విధ్వంస రచన చేసినటువంటి కుట్రలో ప్రధాన పాత్రధారుగా ఉన్నటువంటి క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈయన పేరు A1గా చేర్చడం జరిగింది. ఆ తర్వాత దర్యాప్తులో చూసినట్టయితే పలు ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా వెలువడయ్యాయి. భోగమని సురేష్, పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా రైతులను అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫార్మకు సంబంధించి భూసేకరణకు వెళ్ళినటువంటి అధికారులను పక్కాగా ప్లాన్డ్గా హత్య చేసేందుకు ఒక పన్నాగం పన్నారు. అదేవిధంగా రైతులను రెచ్చగొట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలాగా మొత్తానికి వాళ్ళంతా ఒక వ్యూహ రచన చేసి ధ్వంస రచన చేశారనే విషయాలు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడడం జరిగింది. ఇలాంటి క్రమంలో చూసినట్టయితే పోలీసుల దర్యాప్తులో మొదటగా చూసినట్టయితే 46 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారించినటువంటి క్రమంలో ఇందులో 26 మందిని అరెస్ట్ చేసి రిమాండ్గా పంపడం జరిగింది. ఆ తర్వాత భోగమని సురేష్ కోసం సుమారు అంటే 11వ తేదీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలు బృందాలను కళ్ళుగప్పి కూడా ఇటు భోగమని సురేష్తో పాటుగాను భోగమని సురేష్ అదేవిధంగా ఆయన తమ్ముడు ఇద్దరు కలిసి కూడా ఈ పన్నాగంలో కుట్రదారులుగా కూడా వ్యవహరించినటువంటి క్రమంలో మహేష్ అనే ఇతని తమ్ముడు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కొంతమందికి సంబంధించి అంటే 26 మంది ప్రమేయం ఉన్నటువంటి ఈ ఘటనలో పలువురిని విచారించడం జరిగింది. కీలకమైనటువంటి ఆధారాలను రాబట్టగారు. అదేవిధంగా లఘుచర్ల దాడి జరిగిన రోజు అంటే 11వ తేదీ 12 గంటల 20 నిమిషాలకు ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి ముందు దాడికి తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా ఇటు ఉన్నతాధికారులైనటువంటి మహేష్ భగవత్ నేతృత్వంలో కావచ్చు, అదేవిధంగా IG సత్యనారాయణ, అదేవిధంగా జిల్లా SP నారాయణ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తును విచారణ ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించినప్పటికీ 8-9 రోజులు గడిచినప్పటికీ భోగమని సురేష్ ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత చూసినటువంటి క్రమంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ కేసును హ్యాండిల్ చేయాలి అని ఇటు అడిషనల్ DG మహేష్ భగవత్ను ఘటనా స్థలానికి పంపడం జరిగింది. రైతులకును అదేవిధంగా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా అక్కడ భూ సేకరణ అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్ళినటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ కావచ్చు, ఏ విధమైన విషయాలు అనే విషయాలపైన ఇటు పోలీసు ఉన్నతాధికారులంతా దర్యాప్తును ముమ్మరం చేశారు. పలువురు రైతుల నుంచి పలు ఎవిడెన్స్లను పలు భూ అభిప్రాయ సేకరణలలో చాలా అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ లఘుచర్లలో ఏదైతే భూ సేకరణకు సంబంధించిన వ్యవహారంలో కొంతమంది రైతులకు భూములే లేవు. సుమారుగా చూసినట్టయితే 19 మంది రైతులకు భూములు లేనప్పటికీ కూడా ఈ కుట్రదారులో వాళ్ళు కూడా భాగస్థులవ్వడము, అదేవిధంగా భోగమని సురేష్ అతని బృందంతో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక ప్రభుత్వం లాగా వ్యవహరించేలాగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ను అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గ
ప్లానింగ్ డెవలప్మెంట్ అధికారి అయినటువంటి వెంకటరెడ్డిని హత్య చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఒక కుట్రదారు తత్వాన్ని తోటి కూడా ఈ వ్యూహ రచన ధ్వంస రచన చేసి మొత్తం లఘుచర్లలో రైతులను అందరినీ కూడా విషయాన్ని పక్కదారి పట్టించి మొత్తానికి రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేలాగా కూడా ఈ వ్యూహ రచన చేయడంలో భోగమేని సురేష్, అదేవిధంగా కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ కుట్రకు పాల్పడ్డారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో వెల్లడయింది. ఈ క్రమంలోనే భోగమేని సురేష్ కోసం పలు బృందాలు చాలా వరకు అంటే పలు రాష్ట్రాలలో చూసినట్టయితే కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి ప్రాంతాలలో ఓవైపు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ కూడా భోగమేని సురేష్ అనూహ్యంగా ఈరోజు కొడంగల్ కోర్టు ముందు ఆయన లొంగిపోవడం జరిగింది. అయితే వారం 10 రోజులుగా మరి భోగమేని సురేష్ ఎక్కడున్నాడు, అతనికి ఆర్థికపరమైన ఆహారం సంబంధించినటువంటి విషయాలలో ఎవరి సహకారం అందించారు, ఇన్నాళ్ళు ఎక్కడ అజ్ఞాతంలో ఉన్నారు, దాడికి ముందు దాడికి తర్వాత జరిగినటువంటి పరిణామాలలో సురేష్ ఎత్తుగడలు ఏ విధంగా వేసుకుంటూ ఆయన ఇన్నాళ్ళు అజ్ఞాతంలో కొనసాగాడు, దీనికి సహకరించినటువంటి వాళ్ళెవరు ఉన్నారు, అదేవిధంగా భోగమేని సురేష్ దాడికి సంబంధించినటువంటి కుట్ర కోణంలో ఎవరెవరి ప్రమేయం ఉంది అనే విషయాలపైన కూడా ఇటు పోలీసులు ఆయనను కస్టడీ తీసుకొని పిటిషన్ వేయనున్నారు. భోగమేని సురేష్ను కస్టడీ తీసుకొని విచారించినట్లయితే ఈ లఘుచర్ల విధ్వంసం అదేవిధంగా ఈ కుట్ర కోణంలో ఎవరెవరి పేర్లు వెల్లడవుతాయి. ఇప్పటికే చూసినట్టయితే కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలు, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డికి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఆదేశాలతోటే ఈ విధ్వంస రచన కుట్ర జరిగిందనేది రిమాండ్ రిపోర్ట్లో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వెల్లడయ్యాయి. ఇలాంటి పరిణామాల క్రమంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి భోగమేని సురేష్ కోర్టులో లొంగిపోవడంతో ఇప్పుడు ప్రధాన నిందితుడు A1గా ఉన్నాడు కాబట్టి భోగమేని సురేష్ను కస్టడీకి తీసుకొని విచారించినట్లయితే మొత్తం మీద దీనిలో ఉన్నటువంటి అంటే ఎవరైతే ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరత పరిచే విధంగా, అదేవిధంగా కుట్రలో భాగస్థులైనటువంటి బీఆర్ఎస్ నేతలు ఉన్నారా, ఇతరత్రకు సంబంధించినటువంటి ప్రమేయం ఉందా అనే వ్యవహారాలపైన పోలీస్ కస్టడీలో భోగమేని సురేష్ను తీసుకొని విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద మరికొద్ది సేపట్లో కూడా అంటే పోలీస్ కస్టడీ విచారణ పైన మరి కొడంగల్ కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడవనున్నాయి.